వస్తాను. మనతో పాటు బీఆర్ఎస్ నేత విజయార్య గారు ఉన్నారు. విజయార్య గారు, కేటీఆర్ గారు గవర్నర్ కలిసి విజ్ఞాపన ఇచ్చారు, సిబిసిఐడి కాకుండా సభా కమిటీతో విచారణ జరిపించాలని. ఏంటి ఆరోపణలు, ఏంటి కేటీఆర్ తీసుకున్నటువంటి అంశాలు ఏంటి? ఇప్పుడు ప్రజలందరూ కూడా తెలంగాణ సమాజం మొత్తం చూసింది. కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏం మాట్లాడిందని చూశారు. హౌస్ కమిటీ వేయాలి అని అనడానికి ఈరోజు విశ్లేషకులు గారు చాలా చక్కగా చెప్పారు. హౌస్ కమిటీ అంటే ఏంది, తర్వాత సిబిసిఐడి అంటే ఏంది అనేది విశ్లేషకులు గారు చెప్పారు. అన్నప్పుడు నీకు హౌస్ కమిటీ వేయడం వల్ల ట్రాన్స్పరెంట్గా అన్ని పార్టీల నాయకత్వం ఉంటుంది, అవునా కాదా తీరుతుంది. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు చెప్పిన అబద్ధాలు. హౌస్ కమిటీ ఎందుకు ఏమని అన్నారంటే, మేము మా ప్రభుత్వం ఉండగా 1,00,000 ఎకరాలు కేసీఆర్ గారి భూ కబ్జా గురి చేసిరని చెప్పి నేర ఆరోపణలు చేసిరండి వీళ్ళు. కేసీఆర్ గారు మొత్తం తెలంగాణ భూమిని కొట్టేసిండని చెప్పి నానా రకాలైనటువంటి ప్రచారాలకు చేశారు. తర్వాత ధరణి పోర్టల్ను తీసేసి ఈరోజు మరి ఇంకొక పోర్టల్ని పెట్టినప్పుడు, మరి నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు ఒక మంత్రిని పక్కకి పెట్టండి. ప్రభుత్వం ఉన్నది కదా, ఆరోపణ వచ్చింది శ్రీనివాస్ రెడ్డి గారి మీద, మరి అన్నప్పుడు హౌస్ కమిటీ ఏమన్నప్పుడు ఆయన రెవెన్యూ మంత్రి కదా, ప్రాబ్లం ఏముంది అంటే నీతి నిజాయితీ నిరూపించుకునే సత్తా లేదా మరి ప్రభుత్వం దగ్గర, శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర, లేదు రేవంత్ రెడ్డి గారి దగ్గర? అంటే ఎదురుదారికి దిగినంత మాత్రాన వీళ్ళ నాయకత్వం బలమైంది అని ప్రజలకు చూపెట్టబోతున్నారా? ఈరోజు నిన్న ధర్నా చేస్తే కూడా దానికి ఒక అర్థం పర్థం లేకుండా నానా రకాలైన ముచ్చట్లు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏ విధమైన మాట్లాడాలా? ఒక్కటండి, నిన్న జరిగిన అత్యంత దారుణమైన ఒక ముచ్చట్లు మీకు గుర్తు చేస్తా. స్పీకర్ గారికి కులం ఉంటుందా అండి? స్పీకర్ గారికి కులాన్ని అంటుపెట్టి ఒక దళితుని మేము ఆడ ఎందుకు కూర్చుని పెట్టినామంటే, కేసీఆర్ గారు ఒక దళితుని లేచి సార్ అని అనాలి అని ఇంత నీచంగా రేవంత్ రెడ్డి గారు ఒక కుల వివక్షతోటి మాట్లాడితే, కుల వివక్షత ఇక్కడ కేసీఆర్ గారికి ఉందా, రేవంత్ రెడ్డి గారికి ఉందా? అంటే దళితుడు అనే పదాన్ని దళితులను రెచ్చగొట్టనీకే ఒక కులాన్ని అసలు యాక్చువల్గా కుల వివక్షత కేసు రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలండి. అసలు నువ్వు ఏ లెక్క ప్రకారంగా నువ్వు ఒక దళితులని అవమానం చేస్తారండి? అట్లనే రెండవది, నిన్న రెండవ అంశం, ఎమ్మెల్యేలకు కులం ఉంటుందా? రాజకీయ నాయకులకు ఎవరికి కులం ఉండదండి. ప్రజల ద్వారా ఎన్నుకోబడి ఉంటారు. ఓటర్లు అందరూ అన్ని కులాలకు అన్ని మతాలకు చెందిన వాళ్ళై ఉంటారు. అందరి ప్రతినిధులు వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, తర్వాత మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, వీళ్ళందరికి సంబంధించిన వాళ్ళు. వాళ్ళ కులాన్ని ఆపాదించడం అనేది నేరమా కాదా? నువ్వు ఎట్లా అవమానం చేస్తావు? ఇదేం పద్ధతి? ఎవరు చెప్పారు నీకు? విజయార్య గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను. కప్ర ప్రసాద్ గారు, నుమన్ మొహమ్మద్ సాబ్ ఆప్కనే ఆऊंगा नेक्स्ट. కప్ర